కానీ ఢిల్లీకి వెళ్ళేసి వచ్చినాడు అందరూ కూడా ఐక్యంగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేటువంటి సంస్కృతి సంప్రదాయం అక్కడ ఉంది. నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలందరూ కూడా ఇప్పటికే మీ సహకారాన్ని అడుగుతా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున పార్లమెంటు సభ్యులతో అనేక సమావేశాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి మరి విపులంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చర్చ వారికి నివేదికలు ఇవ్వడం జరిగింది. అందులో పాల్గొన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు కలిసి వస్తామనేటువంటి కొన్ని సందర్భాల్లో చెప్పినారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం వివక్షపూరితంగా తెలంగాణ పట్ల మరి వారికి ఉండబడినటువంటి ఆ అకారణమైనటువంటి ద్వేషభావంతో మరి ఇక్కడ ఎందుకో నిధులు కేటాయిస్తలేరు. కాబట్టి మరొక్కసారి పెండింగ్ ప్రాజెక్టులకు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు, న్యూలీ ప్రపోజ్డ్ ప్రాజెక్టులకు, ఇరిగేషన్కి సంబంధించి కానీ లేదా మరి రైతాంగానికి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కానీ అన్ని రకాలుగా కేంద్రము తెలంగాణ ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి ఒక ప్రోగ్రెసివ్ రాష్ట్రము. దీనికి అన్ని రకాలుగా ఈ రాష్ట్రం 2047 విజన్ పెట్టుకొని ముందుకు పోతున్నప్పుడు దానికి అనుగుణంగా కేంద్రము సహకరించాల్సిన అవసరం ఉంది. అది భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు లేదా ఇంకొకటి కావచ్చు, అన్ని రకాలుగా రాష్ట్ర ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం సహకరించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం.